తెనాలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో జనసేన నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని జాకీర్ హుస్సేన్ నగర్ నుండి ప్రారంభించారు. రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసి ముందుకు వెళుతున్నాయని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. ఎంతో మంది రైతులు, మహిళలు, యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ఉంటారు. అసలు ప్రతిరోజు మీరు ఆ రోడ్డు మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భంలో నాకే అర్థం కాదు. గతంలో మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, రక్షణ మంచినీటి పథకం కానివ్వండి, అదేవిధంగా కొల్లూరు దగ్గర మనం రైల్ ట్రాక్ మీద ఇచ్చిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఈరోజు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. రైతులందరూ కూడా కోరుకునేది ఆ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అదొక 20 లక్షలు, 10 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కానీ కనీసం 5 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం ఒక మోటార్ కూడా పెట్టలేకపోయారు వీళ్ళు. కనీసం కాలువలు పుడికి తీయడం లేదు. స్వయంగా సొంత డబ్బుతోటి కాలువలు పుడికి తీపిస్తామంటే అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితిని మనందరం కూడా అధిగమించుకోవాలి. కొల్లూరుకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఇక్కడ ఎంతో మంది మహానుభావులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఐఏఎస్లను, ఐపీఎస్లను మనకి కొల్లూరు నుంచి ఉన్నత స్థాయి వరకు వెళ్ళారు. కానీ మన యువత ఈ రోజుకి కూడా కష్టపడి కుటుంబంలో ఉన్న పెద్దలు, రైతులు ప్రత్యేకంగా వాళ్ళు చదివించి యువతని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మార్చాలనుకుంటుంటే మన ప్రాంతంలోనే మనకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశం దొరకడం లేదు. మీరందరూ కూడా చాలా బలంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే. ఇంకా 53 రోజులు ఉంది మనకి. 53 రోజులు మీరు ఓపిక పట్టి దేనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చీలరిలో మన జీవితంలో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. ఎంతో మంది రైతులు, మహిళలు, యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ఉంటారు. అసలు ప్రతిరోజు మీరు ఆ రోడ్డు మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భంలో నాకే అర్థం కాదు. గతంలో మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, రక్షణ మంచినీటి పథకం కానివ్వండి, అదేవిధంగా